ఇప్పుడు వీళ్ళకి విడాకులు మంజూరు చేయకపోతే ఆస్తి కోసం ఆ సిరి అనే అమ్మాయిని చంపినా చంపేస్తారు. యువర్ ఆనర్, లాయర్ గారు కేసుని మరోవైపుకు తీసుకెళ్తున్నారు. నేను కరెక్ట్గా పాయింట్ మాట్లాడుతున్నాను కిరణ్మయ్య గారు. యువర్ ఆనర్, పెళ్లి అనే పవిత్ర బంధానికి విలువిచ్చి అమాయకురాలైన సిరి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని సత్యసిరిలు కలిసుండేలా మంజు సత్యలకు విడాకులు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, మీరు నాకు కాస్త టైం ఇస్తే సిరిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. మీరు ఆ అవకాశం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇవన్నీ అబద్ధమని, తనకి వీళ్ళు కలిసుండడం ఇష్టమేనని ఆల్రెడీ మాతో చెప్పింది. తన ఆరోగ్య రీత్యా తను సిక్కవ్వడం వల్ల తను కోర్టుకు రాలేకపోయింది. మీరా అమ్మాయి ఆరోగ్యం ఎప్పుడు బాగుపడుతుందో చెప్పగలరా? లేదు యువర్ ఆనర్. పోనీ తనకి ఫలానా టైం కల్లా క్యూర్ అవుతుందని డాక్టర్ సర్టిఫికెట్ ఉందా? లేదు యువర్ ఆనర్. కిరణ్మయ్య గారు, మీరు కూర్చోండి. ఇరువురి వాదోపవాదనలు విన్న తర్వాత సిరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సత్య మంజులకి విడాకులు మంజూరు చేయడం జరుగుతుంది. The court is adjourned. చూసావా, చివరికి నేనే గెలిచాను. నువ్వెన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేసినా నీ ఆటలు సాగలేదు. ఏం కిరణ్మయ్య గారు, మీరే అంటారు? కేసులన్నాక గెలుపు ఓటములు ఉంటాయి మనమ్మగారు. గెలిచినంత మాత్రాన అందరినీ హేళన చేయాల్సిన అవసరం లేదనుకుంటా. చూస్తుంటే ఓటములు నీకు బాగా అలవాటనిపిస్తోంది. ఈ గెలుపు గర్వం ఏదో ఒక రోజు మిమ్మల్నే తినేస్తుంది, అది గుర్తుంచుకోండి. అది నన్ను తినేస్తుందో నేను దాన్ని తింటానో తర్వాత విషయం. అసలు ఈ మంజు అంటేనే నాకిష్టం లేదు. అనుకోకుండా నా ఇంటి కోడలైంది. తనని వద్దనుకుని ఇంట్లో నుంచి పంపించేస్తే మళ్ళీ నా ఇంటికి కాపలా అంటూ కానిస్టేబుల్గా వచ్చి కూర్చుంది. కూర్చునైనా ఏం సాధించారు? అటు సిరిని, నా కొడుకుని కొంచెం కూడా మార్చలేకపోయావు. మణిమ గారు, మనుషులు మారుతారంటారు, కానీ నా విషయంలో ఎవరూ మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కోర్టు విడదీసినా, మీరు విడదీయాలని ప్రయత్నం చేసినా మేము విడిపోమని ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నాము. నమ్మకాలదే ఉందిలే కాకి పిల్ల.